సంవత్సరాల్లో ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు మా హయాంలో పూర్తయినటువంటి వాటికి రిబ్బన్లు కత్తిరించడమే మీ వంతైంది. రేపు సిద్దిపేటలో ప్రారంభిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. 300 కోట్ల రూపాయలతోని ఈ ఫ్యాక్టరీని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది, పనులు ప్రారంభించింది. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే అసలు మనం ఈ ఆయిల్ పామ్ సాగు అనేది సిద్దిపేట ప్రాంతంలో మనం ఊహించలేం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. అట్లీస్ట్ ఇప్పటికన్నా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, కాళేశ్వరం తెలంగాణకు వరం. నువ్వు నర్మెటలో ఏ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నావో ఆ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి కూడా 20 కోట్ల లీటర్ల కాళేశ్వరం జలాలే ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఆ నర్మెట పక్కనే కెనాల్ పోతా ఉంది. అక్కడ దాకా పోయి నెత్తి మీద నీళ్లు చల్లుకొని నీ పాప పరిహారం చేసుకో. ఆ రోజుల్లో మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు మల్లన్న సాగర్ని అడ్డుకోవడానికి 2 రోజులు నువ్వు అడ్డం పండుకున్నవాడా. నువ్వు అడ్డం పండుకున్నా, హైకోర్టులో కేసులు వేసినా, ప్రాజెక్టును నువ్వు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా మొక్కవోని దీక్షతో ఆ రోజు మేము ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఈ జిల్లా రైతాంగానికి కాళేశ్వరం జలాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ గారిది. అడ్డం పండుకున్నది నువ్వు, కాళేశ్వరం అడ్డుకున్నది నువ్వు, కోర్టుల్లో కేసులు వేసింది మీరు. కానీ మొక్కవోని దీక్షతో ఈ ప్రాజెక్టు పూర్తి చేసినాం. ఇవాళ ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగైతుందంటే, ఇవాళ ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చిందంటే, రైతులు బంగారం లాంటి పంటలు పండిస్తున్నారంటే ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే. ఇప్పటికైనా చిల్లర మాటలు మానుకో. ఇవాళ అర్థమైందా? నిన్నటిదాకా కాళేశ్వరం కూలేశ్వరం అన్నావు. ఇవాళ నువ్వు ఆ కాళేశ్వరం జలాల మీద పండిన పంటకు, కాళేశ్వరం జలాల మీద పెట్టిన ఫ్యాక్టరీకి నీ చేతుల మీదుగా రిబ్బన్గా తీస్తున్నావు. ఇప్పటికైనా స్టోరీ తెచ్చుకో. అయితే నేను ఇందాక ఒక మాట చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాదేమో శ్రమ ఫలితం, మీదేమో శిలాఫలకం. ఎందుకు ఈ మాట అన్నా అంటే, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 300 కోట్లతో మంజూరు చేయడానికి చాలా శ్రమపడ్డాం. కాళేశ్వరం జలాల కోసం భూసేకరణలో గాని, ప్రాజెక్ట్ నిర్మాణంలో గాని ఎంతో శ్రమపడ్డాం. మొక్కలు తెప్పించి ఒక్కొక్క రైతును ఒప్పించి మెప్పించి మా నాయకులందరితో కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా కాళేశ్వరం నేను ఆయిల్ పామ్ మొక్కలు పెట్టించాను. ఆ రోజు రైతుల్లో భరోసా కల్పించాం. మొక్కలు పెట్టించడంలో గాని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో గాని, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి అవసరమైన 62 ఎకరాల భూమిని కూడా సేకరించి ఆ రోజు అక్కడ వారికి అప్పచెప్పాం. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి ఎంపీపీగా ఉండే అక్కడ అప్పుడు మా సర్పంచ్ మేమందరం కష్టపడి 62 ఎకరాలు భూమి సేకరించి ఆయిల్ పామ్ కంపెనీకి టీజీఐఐసి ద్వారా ఆ భూములు కేటాయించాం. తర్వాత LSM 9 కెనాల్ పొడిగించి అక్కడ ఒక వాటర్ పాండ్ 20 కోట్ల లీటర్ల నీళ్లు బట్టే పాండ్ కూడా నిర్మించి నీళ్లు కూడా అందించాం. అడుగడుగున ఆ ప్రాజెక్టు నిర్మాణంలో, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడంలో అణువణువున కూడా దాంట్లో కృషి చేశాం. ఇవాళ ఇండియాలో ది బెస్ట్ ప్లాంట్. ఆ టెక్నాలజీని, మలేషియన్ టెక్నాలజీ వాడాలని, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉండాలని, దానికి అవసరమయ్యే విద్యుత్తు దాని వ్యర్థాల నుంచి ఆ ఫ్యాక్టరీలోనే విద్యుత్ ప్లాంట్ పెట్టాలని, అదేవిధంగా రిఫైనరీ కూడా పెట్టాలని, ఇవన్నీతో కూడిన డిపిఆర్ను ఆనాటి ప్రభుత్వం ఆమోదించింది. ది బెస్ట్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ అంటే ఎంతో ముందు చూపుతోని ఈ ఫ్యాక్టరీకి ఆ రోజుల్లో మేము రూపకల్పన